గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6లో రవి, లాభంలో చంద్రుడు, సప్తమంలో గురువు, తృతీయంలో శని. శుభకాలం కొనసాగుతోంది. మంచి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. మీ ప్రయత్నాలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ధర్మ మార్గంలో సంశయాలు లేకుండా ముందుకు సాగండి. మనోబలం సర్వకార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. చేస్తున్న పని నలుగురికి తెలుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గుర్తింపుని సాధిస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. 10 మందికి ఉపయోగపడే విధంగా మీ కృషి కొనసాగుతుంది. అదృష్టయోగం సూచితం. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా మసలుకొని వ్యాపారంలో విజయాలు సాధించాలి. లేకపోతే స్వల్ప ఆటంకాలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారంలో ఏర్పడే స్వల్ప ఆటంకాలను బుద్ధి బలంతో ఎదుర్కోవచ్చు. తెలివిగా వ్యవహరించి ముందుకు సాగితే ఏ సమస్య ఎదురవదు. ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే పనులన్నీ పూర్తి చేయాలి. ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా ముందుకు సాగండి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ద్వారా కార్యసిద్ధిని పొందుతారు. వారు ఏ ఆలయం దర్శిస్తే మంచిది గురుగారు? సుబ్రహ్మణ్య దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? కుజప్రీతిగా కందులు దానం చేయండి.